జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు కలిసి రోడ్డు భద్రత బస్సు యాత్రను ప్రారంభించారు. జిల్లాలోని ప్రమాదకర ప్రాంతాలైన బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 45 బ్లాక్ స్పాట్లను గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా శ్రీవారి భక్తుల రద్దీని, జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవగాహన యాత్ర చేపట్టామన్నారు. వాహనదారులు మార్పు రావడం వల్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వేగం కన్నా ప్రాణం మిన్న అనే నినాదాన్ని ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాలని ఎస్పీ కోరారు. అతివేగమే ప్రధాన ప్రమాదకరమని, ప్రైవేటు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రవాణా శాఖతో కలిసి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నిబంధనలు అతిక్రమించి అతివేగంగా నడిపే ప్రైవేటు బస్సులను సీజ్ చేయడమే కాకుండా సదరు యజమానులపై కఠిన కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. చేపట్టడం జరిగింది. మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్నాయి. వీటిల్లో యావరేజ్గా తిరుపతి జిల్లాలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ 550 నుంచి 560 మంది పర్ ఇయర్ చనిపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి నేషనల్ హైవే నెట్వర్క్ విపరీతంగా పెరగటం, అదేవిధంగా రోజువారీ స్వామివారిని దర్శించుకునే భక్తులు రోజురోజుకు పెరుగుతుండటం, వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇంకా దూరం నుంచి కూడా వాళ్ళందరూ బై రోడ్డు బై వెహికల్ రావటం, ఓవర్ కెపాసిటీతో రావటం, ఓవర్ స్పీడ్తో రావటం, ప్రాపర్ రెస్ట్ లేకుండా కంటిన్యూ